నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు ఎక్కువగా నడుస్తున్నటువంటి డిస్కషన్ ఏమిటంటే, చిరంజీవి ఎందుకు అమరావతికి సంబంధించిన కార్యక్రమానికి అఫీషియల్ ఆహ్వానం అందినా కూడా ఆయన రాలేదు. ఎందుకు గతంలో అంటే అంతగా డిస్కషన్ ఎందుకు నడుస్తుందంటే, గతంలో మొన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు అప్పుడు నరేంద్ర మోడీకి మధ్య, చిరంజీవికి మధ్య సాన్నిహిత్యం గాని, పవన్ కళ్యాణ్ స్వయంగా మోడీని చిరంజీవిని పక్కపక్కన నించోపెట్టి ఆ సందర్భం చాలా ముచ్చటగా కూడా అనిపించింది చాలామంది చిరంజీవి అభిమానులకి. ఇదంతా చూసినప్పుడు చాలా ఎంతో గొప్ప గౌరవం పొందుతున్నారు గదా! మోడీ దగ్గర చిరంజీవి అని మనకు క్లియర్‌గా కనిపించింది. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి, ఆహ్, నరేంద్ర మోడీ ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమంలో మోడీ రావడం అప్పుడు గూడా స్టేజ్ మీదకి చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అందరికి మించి నరేంద్ర మోడీ చాలా ప్రాధాన్యత ఇచ్చారు అప్పట్లో జగన్‌కి. అట్లాగే చిరంజీవికి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి వీళ్ళందరూ ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళందరూ వచ్చినప్పుడు గాని, ఆ తర్వాత ఇంకొకసారి గూడా చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి కూడా గౌరవం ఇచ్చారు. సో, అందరూ గౌరవం ఇచ్చేటువంటి ఒక వ్యక్తుల్లో చాలా తక్కువ మంది వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల్లో చిరంజీవి కూడా ఒకరు. సో, ఆ గౌరవం తనకి ఖచ్చితంగా దక్కుతుంది. అండ్ పిలవడమే చాలా అఫీషియల్‌గా ప్రభుత్వం తరఫున పిలిచినటువంటి పరిస్థితి. స్టేజ్ మీద కూడా ఒక స్పెషల్ స్థానం ఆయనకుంటుంది. అయినా కూడా ఆయన ఎందుకు రాలేదు? ఆయన ఎందుకు రాలేదు అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక సీరియస్ డిస్కషన్ ఒక కారణం. ఆ డిస్కషన్‌లో ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా శ్రేణులు అతి ముఖ్య కారణంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గతంలో మాట్లాడేటువంటి మాటలు అమరావతికి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. సమైక్యాంధ్రకి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. తెలంగాణకి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులకి తాను సపోర్ట్ చేస్తున్నాను అంటూ గతంలో పేపర్ స్టేట్మెంట్సు ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన చిరంజీవి ఆ తర్వాత మళ్ళీ అమరావతికి చేయగొట్టడం. అట్లాగే ఈ ప్రభాస్, మహేష్ బాబు, దిల్ రాజు, అల్లు అర్జున్, సురేష్ బాబు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా అమరావతి ఉద్యమం జరుగుతుంది. కనీసం వాళ్ళని కూడా పట్టించుకోలేదు అప్పట్లో చిరంజీవి. నేను కూడా దాని గురించి అప్పట్లో ఒక వీడియో కూడా చేసినట్టు గుర్తు. అంతమంది కష్టపడుతుంటే వాళ్ళ పట్ల ఓకే మీ సినిమాలు, మీ టికెట్లు డబ్బే కదా పిచ్చోళ్ళకి. సో, దాన్ని చూసుకోండి. దాంతోపాటు అమరావతి రైతులకు ఒక చిన్న సంఘీభావం ఇచ్చేటువంటి ధైర్యం కూడా చేయలేపారు. ఎందుకంటే అప్పుడు సీఎంగా జగన్మోహన్ ఉన్నారు కాబట్టి. సరే ఇప్పుడు అవకాశం వచ్చింది ఒకసారి వెళ్తారేమో అని అనుకున్నారు. కానీ నీ డబుల్ నాలిక, 2 కళ సిద్ధాంతం ఒక రోజు ఒకటి, ఇంకొక రోజు ఒకటి ఇట్లా హిపోక్రటిక్ లాగా నువ్వు బిహేవ్ చేస్తావా అంటూ చిరంజీవిని వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా, దాంతోపాటు టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా ఇక్కడ ఈ ఒక్క విషయంలో చిరంజీవిని ఏకే విషయంలో, చిరంజీవిని క్వశ్చన్ చేసే విషయంలో, చిరంజీవిని డౌన్ఫాల్ చేసే విషయంలో జనసేన తప్ప అందరూ ఒకటైపోతారు. బీజేపీ అనండి, టీడీపీ అనండి, వైసీపీ అనండి, కాంగ్రెస్ అనండి వీళ్ళందరూ కూడా లోకల్గా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ప్రాంతం ప్రజలు వీళ్ళు జనసేన పక్కన పెట్టేసి అందరూ కూడా చిరంజీవిని ఎప్పుడన్నా ఏదైనా క్వశ్చన్ చేయాలని, కామెంట్ చేయాలని మాత్రం అందరూ ఒక తాటి మీదకి వచ్చేస్తారు. అట్లాగే మొన్న ఏదైతే ఆహ్వానం అందిందంటూ అఫీషియల్గా న్యూస్ వచ్చిందో, అఫీషియల్గా ఆయన పిలిచారు అని అఫీషియల్ న్యూస్ వచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి చిరంజీవి అప్పట్లో మాట్లాడినవి, ఇప్పట్లో మాట్లాడినవి అట్లా రకరకాల వీడియోలన్నీ కూడా బయటకు తీసి ఇంత హిపోక్రటా నువ్వు గతంలో అట్లా మాట్లాడు, ఇప్పుడు ఎట్లా వస్తావు అమరావతికి మేము చూస్తావు అంటూ రకరకాల ఇదేసరికి ఆయన అందుబాటులో ఉండి కూడా ఈ ప్రెషర్ని తట్టుకోలేక ఆయన రాలేదు అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఆయన ఇండియాలో లేరు, వేరే కార్యక్రమం మీద, షూటింగ్ పని మీద వేరే కంట్రీలో ఉన్నారు, అందువల్ల రాలేకపోయారు, లేదంటే ఆయన ఖచ్చితంగా వచ్చేవారు అని కొంతమంది అంటారు. అంటే మొత్తం మీద ఫస్ట్ అనుకున్నటువంటి రీజన్ కరెక్టే అయితే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చిరంజీవి ఇక్కడికి రావడం రీజన్గా అనుకోవచ్చు. లేదు షూటింగ్ వల్ల నిజంగానే ఆయన ఉన్నట్టు దాని మీద మాత్రం ఏ రకమైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ని చెప్పదలుచుకుని ఈ వీడియో చేశాను అనమాట.